నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ కాంగ్రెస్తో పాటు కీలక పాత్ర పోషించిన బీజేపీ ఆ తర్వాత ఆ స్థాయిలో పుంజుకోలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో పెద్దగా బలపడకపోవడాన్ని విశ్లేషించిన ఆ పార్టీ అధినాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించింది. స్టేట్లో బీజేపీకి డాక్టర్ లక్ష్మణ్ ఎట్లాంటి బూస్ట్ ఇవ్వబోతున్నారు, పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలేంటి, ఈ ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. లక్ష్మణ్ గారు నమస్తే. 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 ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లా ఫీల్ అవుతున్నారు? కొత్తగా పెద్ద అనుభూతి ఏం కాదు, అంటే కార్యకర్తగా నేను మొదటి నుంచి పనిచేస్తున్నప్పుడు కాబట్టి ఇది అదనపు బాధ్యత. భారతీయ జనతా పార్టీలో ఇవి అలంకారప్రాయమైనటువంటి పదవులు కావు, ఇవి ముళ్ళ కిరీటం లాంటివి. కాబట్టి బాధ్యతతో జాగ్రత్తగా పనిచేసి పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు నా మీద ప్రత్యేకమైనటువంటి ఒక నమ్మకంతో ఈ బాధ్యతలు ఈ క్లిష్ట సమయంలో ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా, నమ్మకాలకు అనుగుణంగా కార్యకర్తలందరినీ కూడా క్షేత్రస్థాయిలో వారిని సమన్వయపరిచి ప్రజలకు చేరువయ్యే విధంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఇవాళ ప్రజలు కూడా మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నది, 20 మాసాలు అయింది. ఎన్నికల ముందు ఉద్యమ సందర్భంలో అనేక అంశాలు తెర మీదకి తీసుకొచ్చి ఆశలు రేకెత్తించింది. ఆ ఆశలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగటం లేదు. అందుకనే మేము కూడా ఈరోజు వేచి చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఇక్కడే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్ ఈరోజు పూర్తిగా కనుమరుగైపోయింది. కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా ఇవ్వాలనేది నా సంకల్పం. బీజేపీ ప్రజల ఆశలకు, ఆలోచన విధాలకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య కాలంలో మీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా అన్నారు, మేము ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి. ఎట్లా అన్నారు? ఎందుకంటే ఈ 20 నెలల కాలంలో మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కానీ ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ పర్ఫామ్ చేయలేదు. మీరు ప్రత్యామ్నాయం ఎట్లా అవుతారు, ఎట్లా నిలబడతారు? అంటే మీరు అన్నట్టుగా ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం 20 మాసాల్లో చాలా అద్భుతాలు ఇవాళ వారు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు మన దేశానికి వారి నాయకత్వం పట్ల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు గర్వపడే రీతిలో వారు పనిచేస్తూ ఉన్నారు. ఆ అద్భుతాలు ఎక్కడున్నాయి? ఇవాళ అంటే ఒక ఢిల్లీ, బీహార్ తప్పితే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తూ వచ్చింది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఇక్కడ ఉద్యమ సందర్భంగా ఏదైతే అంశాలు తెర మీదకి తీసుకురావడమే కాకుండా కొత్త రాష్ట్రం వచ్చింది, ఉద్యమ పార్టీకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ హామీలు, ఈ అంశాలు అయితే ప్రస్తావించారో వాటిని నమ్మి ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 20 మాసాలైంది అనుకున్న రీతిలో ప్రభుత్వం పనిచేస్తలేనటువంటి భావన. ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో మళ్ళీ ఈరోజు తిరిగి బట్టకట్టే పరిస్థితి లేదు. అదే పరిస్థితి ఇవాళ తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రత్యామ్నాయం ప్రజలకు చూస్తూ ఉన్నాం. అంటే ప్రత్యామ్నాయం ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఇవాళ బాగా పనిచేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు బడుగు వర్గాలకు, బలైన వర్గాలకు, దళితులకు పెద్ద ఎత్తున ఈరోజు వారు వినూతనమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు. దళితులకు ఉన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో దేశంలో జరిగినటువంటి చాలా పరిణామాల్లో బీజేపీ దళితులకి, అణగారిన వర్గాలకు దూరమైనటువంటి చర్చ ఉంది. అది వాస్తవం కాదు. ఇవాళ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి పనుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇటువంటి అంశాలు కొన్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఇవాళ నేను వాస్తవంగా చెప్తాను, ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత PM జన్ధన్ యోజన ఏ వర్గాలు బ్యాంకు వ్యవస్థకు దూరంగా ఇన్ని రోజులు పక్కకు పెట్టబడ్డారో వాళ్ళందరినీ కూడా ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేశారు. మొన్న బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా వారు స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని వారు ప్రకటించారు. అంటే ప్రతి బ్యాంకు విధిగా దళిత యువ పారిశ్రామికవేత్తల కోసం 10 లక్షల నుంచి ₹1 కోటి ఇంత పెద్ద ఎత్తున ప్రతి బ్యాంకుకు ఇద్దరికి SC, ST కానీ, SC మహిళ కానీ, అంటే దేశవ్యాప్తంగా 1,25,000 బ్రాంచ్లు ఉన్నాయి. 2,50,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు 25% సబ్సిడీతో కొల్లాటరల్ సెక్రటరీ లేకుండా ఉంటే నిజంగా ఉద్యోగం కోసం దళితులు వెంపర్లాడొద్దు, 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి, ఒక సంస్థగా వాళ్ళు నిర్మాణం కావాలని ఆలోచనతో ప్రవేశపెట్టిన పథకం. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తెలంగాణ రాష్ట్రంలో తీసుకెళ్ళి ఆ వర్గాలను మేము చేరువయ్యే ప్రయత్నం చేస్తాం. ఒకటి లక్ష్మణ్ గారు,
దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత మంచి క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి బీజేపీకి తెలంగాణలో. సో తెలంగాణలో ఉన్నటువంటి క్యాడర్ నిజంగా కూడా నిరుత్సాహంలో నిస్తేజంలో పరిస్థితి ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా ఉత్సాహపరుస్తారు వాళ్ళని? తప్పకుండా ఇవాళ క్యాడర్లో నిజంగా మీరు అన్నట్టుగా ఉత్సాహం ఉంది. కానీ ఇవాళ కొన్ని ఎన్నికల ఫలితాల వల్ల వారు నిరుత్సాహపడి ఉండొచ్చు. కానీ ఎన్నికల్లో గెలుపోవటం అనేది మాకు సహజం. అది మేము ఎన్నికల కోసమే పనిచేస్తలేము, గెలుపు కోసమే పనిచేస్తలేము, అధికారం కోసమే పనిచేస్తలేము. ఇది పార్టీ మా అందరిది అనేటువంటి రీతిలో కలుపుకొని సమన్వయంతో సీనియర్లు అనేక మంది మీరు అన్నట్టుగా తెలంగాణలో అనుభవజ్ఞ నాయకులు ఉన్నారు. జాతీయ స్థాయిలో ఈ ప్రాంతం నుంచి అనేక మంది కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్నారు. గతంలో కూడా జాతీయ స్థాయికి ఎదిగినారు, జాతీయ అధ్యక్షులుగా కొనసాగినారు. ఖచ్చితంగా వాళ్ళ అనుభవాలను అదే రకంగా కార్యకర్తల యొక్క మరి ఈరోజు సమన్వయంతో పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాను. 2009 ఆ తర్వాత కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ పదవి కోసం ప్రయత్నం చేసినారు. కానీ ఈసారి మాత్రం పెద్దగా ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. వేరే ఎవరెవరో పేర్లు వినిపించినాయి. ఎట్లా వచ్చింది పదవి? నేను ఒక సామాన్య కార్యకర్తగా విద్యార్థి దశ నుంచి విద్యార్థి సంఘం నాయకుడిగా యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత 80లో బీజేపీలో ఈ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరాను. సామాన్య కార్యకర్తగా ఒక ముషిరాబాద్లో ఒక డివిజన్ స్థాయి బాధ్యతతో పనిచేశాను. అంచెలంచెలుగా పార్టీ అనేక సందర్భాలు నాకు బాధ్యత ఇచ్చింది. నగర అధ్యక్షునిగా 5 సంవత్సరాలు పనిచేశాను, రాష్ట్ర స్థాయిలో పనిచేశాను, జాతీయ స్థాయిలో కార్యదర్శిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికైనాను. కాబట్టి ఏనాడు కూడా బాధ్యతల కోసం నేను ఎప్పుడు కూడా వెంపర్లేదు. పార్టీ నాకు అనేక అవకాశాలు ఇచ్చింది. ఈసారి కూడా నేను ఎక్కడ కూడా పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుత పరిస్థితుల్లో మీ సేవలు పార్టీకి అవసరమన్నారు. వారి ఆదేశాన్ని శిరసావహిస్తున్నాను. నాకు కార్యకర్తల మీద నమ్మకం ఉంది, ఈ ప్రాంతంలో ఉండే నాయకుల మీద విశ్వాసం ఉంది. వాళ్ళందరితో కలుపుకొని ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీని తప్పకుండా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం నేను చేస్తానని నమ్మకం నాకుంది. ఇప్పుడు మీరు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. నెక్స్ట్ బీజేపీ ఫ్లోర్ లీడర్ మీరే ఉంటారా, ఇంకెవరైనా మారుతారా? అంటే పార్టీ యొక్క నియమాల ప్రకారంగా ఒక వ్యక్తి 2 బాధ్యతలు ఏకకాలంలో కొనసాగడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ పార్టీ నేను శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఇవాళ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి శాసనసభ పక్ష నాయకత్వాన్ని పార్టీ ఇంకొకరికి అప్పగిస్తుంది. తప్పకుండా పార్టీలో చర్చించి తగు సమయంలో నిర్ణయం తీసుకొని ఆ బాధ్యతలు ఇంకొక వారికి ఇవ్వడం జరుగుతుంది. మీ ఆఫీసులో చిన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు ఒకరొకరు మాట్లాడుకునే హైకమాండ్తో చర్చించి పదవి తెచ్చుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ కిషన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అవుతారు, ఈయన అధ్యక్షుడు అయితే అని. ఈనాడు కూడా కిషన్ రెడ్డి గారు కానీ నేను కానీ పలానా బాధ్యత కావాలి, పలానా బాధ్యత వీరికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏనాడు చేయలేదు. వాస్తవంగా వారు 2 పర్యాయాలు అధ్యక్షునిగా కొనసాగారు. వారు కూడా అధ్యక్షునిగా మరి పార్టీని అభివృద్ధి చేశారు. వారు కూడా ఇమ్మీడియట్గా శాసనసభ పక్ష నాయకుడు కావాలని ఏనాడు కోరుకోలేదు. నేను కూడా అధ్యక్షునిగా ఉండాలని భావించలేదు. శాసనసభ పక్ష నాయకుడిగానే పూర్తి సమయాన్ని పూర్తి కాలాన్ని కూడా కొనసాగించాలని చెప్పి నేను కూడా భావించాను. అంతేగాని ఆ రకంగా మేమిద్దరం అనుకుంటే జాతీయ స్థాయిలో జాతీయ నాయకత్వం ఆ విధంగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. 2019లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడే కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడానికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు గెలిపించేదానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆ దిశలోనే ఈ మార్పులు సంభవించినాయి. లక్ష్మణ్ గారు వెంకయ్య నాయుడుకి బాగా దగ్గర, ఆయన శిష్యుడు, అందుకే పదవి వచ్చిందని చెప్పి చర్చ జరుగుతుంది. నిజమా? నేను ఇవాళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరినీ కూడా గౌరవిస్తాను. అందరంటే కూడా నాకు అభిమానం. అందరూ కూడా నన్ను వారి యొక్క మార్గదర్శనంలో నేను ఈ స్థాయిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ వెంకయ్య నాయుడు కానివ్వండి, దత్తాత్రేయ గారు కానివ్వండి, అనేక మంది సీనియర్ల దగ్గర పనిచేసినటువంటి అనుభవం నాకున్నది. కాబట్టి నేను ఒక సామాన్య కార్యకర్తల రాజకీయ పార్టీలో పనిచేస్తాను. నా కుటుంబానికి ఏ రాజకీయ నేపథ్యం లేదు. నేను వారసత్వ రాజకీయాలు వచ్చిన వ్యక్తిని కాదు. కుటుంబ నేపథ్యం, రాజకీయ కుటుంబం ఉన్నటువంటి నేపథ్యం కూడా లేదు. కాబట్టి ఇవాళ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలు, బాధ్యతలను దాన్ని అనుకూలంగా మర్చుకొని పార్టీ ఎదుగుదలకు పనిచేసాను తప్పితే పార్టీ నాయకులంటే గౌరవం, నాకు పార్టీ నాయకులంటే అభిమానం, అంతే తప్పితే ఇతరత్ర మీరు అన్నట్టుగా ఇది వాస్తవం కాదు. రాష్ట్ర నాయకత్వం స్వేచ్ఛగా పనిచేస్తుందా, లేకపోతే ఇంకెవరిదాని డైరెక్షన్లో పనిచేస్తుందా? ఖచ్చితంగా సమిష్టి నిర్ణయం. రాష్ట్ర స్థాయిలో అందరం సీనియర్లు కలిసి తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుంది. మాకు జాతీయ స్థాయి నుంచి మాకు తప్పకుండా గైడెన్స్ ఉంటుంది. ఆ కోణంలో మేము పనిచేస్తాం. కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నిర్మాణం చేసేటువంటి మరి ఆనవాయితీ మా దగ్గర ఉంది. నేను ఇవన్నీ చేశారు కదా, ఒకటి సూటిగా చెప్పండి, నిజంగా బీజేపీలో కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయాన్ని పరిగణన తీసుకుంటారా? ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి డైరెక్షన్ పనిచేయదా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా మాకు గైడెన్స్ ఇస్తుంది, సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది. డైరెక్షన్ అంటూ ఏముండదు. అది ఈ మీడియాలో ఉన్నటువంటి ఈ యొక్క కల్పితం మాత్రమే, మీడియాల సృష్టి మాత్రమే. కానీ ఇవాళ
ఒక సిద్ధాంతంతో పనిచేసేటి మాకు, జాతీయ భావాలతో ఉన్నటువంటి మాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేది ఒక పెద్ద సాంస్కృతిక సంస్థ. ఆ సంస్థ యొక్క మరి అనుభవాలు, ఆలోచనలు పంచుకున్నామే తప్పితే ఫలానా ఇదే విధంగా చేయని చెప్పి ఏనాడు కూడా మా పైన రుద్దేటువంటి అవకాశాలు లేదు, పరిస్థితి కూడా లేదు. అటువంటిది అది వాస్తవం కాదు కూడా. దశాబ్దాల నుంచి బీజేపీలో పనిచేస్తున్న కార్యకర్తలు మాకే పదవులు రాలేదని ఒక డిసప్పాయింట్ అవుతుంటే వార్డు మెంబర్ కూడా గెలవని వాళ్ళు జాతీయ కార్యవర్గంలో పెద్ద పెద్ద పదవులు పొందుతారన్న చర్చ లేదా మీ వాటిలో? ఇప్పుడు రాజకీయంగా పనిచేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నైపుణ్యత ఉంటుంది. ఇవాళ అందరూ కూడా ఎలక్టోరల్ పాలిటిక్స్లో కొనసాగాలని ఆశించారు, కోరుకోరు కూడా. అంత మాత్రాన వార్డు స్థాయికి తగరు లేదా జాతీయ స్థాయికి ఏ రకంగా తగ్గుతారు అనేది అది వాస్తవం కాదు. కొంతమంది ఇంటెలెక్చువల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, కొంతమంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ ఉంటారు, కొంతమంది మంచి వక్తగా, కొంతమంది మంచి మరి సాహిత్యవేత్తగా, పార్టీకి అన్ని రకాలైనటువంటి మరి అవసరం కాబట్టి ఆ రకంగానే అందరినీ కలుపుకొని పోతాం. ఎవరికి ఏ ఫీల్డ్లో రంగంలో నైపుణ్యత ఉంటే దాన్ని పార్టీ ఉపయోగం చేసుకుంటుంది తప్పితే ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలవాలని లేదు. ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంటెలెక్చువల్ మరి కాంపిటెన్స్ ఉండాలనేటువంటి ఆలోచన కూడా. ప్రజలతో కలిసేటువంటి వ్యక్తి ప్రజల మనోభావాలతో పనిచేస్తాడు. అదే రకంగా ఇంటెలెక్చువల్తో ఉండేటువంటి వ్యక్తి వారి కాంట్రిబ్యూషన్ ఇంకొక రకంగా పార్టీకి దోహదపడుతూ ఉంటుంది. సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ బీజేపీ అంటే ఒక 4-5 పేర్లు మాత్రమే వినబడతాయి. ఎందుకని? అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇవాళ అనేక మంది ఇవాళ ఈ ప్రాంతం సమైక్య రాష్ట్రం నుంచి కానివ్వండి, ఈ ప్రాంతం నుంచి కానీ జాతీయ స్థాయి అధ్యక్షులుగా ఇద్దరు ఎన్నికై వచ్చినారంటే ఈ ప్రాంతంలో నాయకత్వం కొరత లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉండే పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ పరిణామాల వల్ల భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఎదుగుతూ వచ్చి ఎన్నికల సమయంలో గెలిచే అవకాశం వచ్చే అప్పుడు ప్రాంతీయ పార్టీలు రావడం, ప్రాంతీయ భావనతో ఆ ఉద్వేగమైనటువంటి ఆలోచనతో ప్రాంతీయ పార్టీలు గెలుస్తూ రావడం వల్ల బీజేపీ కొద్దిగా నష్టం జరిగింది వాస్తవం. కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ 1983 సంవత్సరం రావడం, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావడం, ఆ రకంగా బీజేపీకి ఉన్న అవకాశాలు ప్రాంతీయ పార్టీల వల్ల కొద్దిగా మరి నష్టపోయిన విషయం వాస్తవమే. లక్ష్మణ్ గారు, టీడీపీతో పొత్తు ఉండదు అని ఈ మధ్యకాలం మీ ఒక సీనియర్ నాయకుడు అన్నారు. ఎట్లుంటారు నిజంగా పొత్తు కటివా? అంటే ప్రస్తుతం అయితే ఎన్నికలంటూ ఏమీ లేవు. ఈ రాబో 3 సంవత్సరాలు నేను పార్టీ నిర్మాణం మీదనే దృష్టి పెడతాను. సంస్థాగతంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి ప్రతిష్ఠ చేయదాని మీదనే దృష్టి సారిస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల సందర్భంలో పొత్తుల గురించి కానీ లేదా ఇతర పార్టీలతో కలయిక గురించి కానీ చర్చిస్తాం. ఇప్పుడు మేము ఒంటరిగానే దీన్ని ఎదిగేదానికి ప్రయత్నం చేస్తాం, ఒంటరిగా బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల సందర్భం విషయంలో ఆ రకంగా ఇవాళ మీరు చూస్తున్నారు శాసనసభలో ఇవాళ ప్రజల సమస్యలకు వచ్చినప్పటికీ సిద్ధాంతాల వైరుధ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టులతో కానీ కాంగ్రెస్తో కానీ ప్రజల సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తాను. అంత మాత్రాన ఆ పార్టీలతో కలిసి పనిచేస్తామనో ఆ పార్టీలతో పొత్తులో కొనసాగుతామన్నది కాదు. కాబట్టి అనేక సందర్భాల్లో అనేక విషయాలు కూడా తెలుగుదేశంతో పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రజల సమస్యలు వచ్చినప్పుడు కలిసి పనిచేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. మేము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. ఇంతకుముందు అడిగిన ప్రశ్న అడుగుతున్నా, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు మీకు ఏమున్నాయి, ఎట్లున్నాయి? ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో, ఏ వాగ్దానాలు ఇచ్చిందో 2 సంవత్సరాలుగా వస్తున్నాయి. కొన్ని హామీలను అమలు చేసే పరిస్థితి లేదు. ప్రజల భ్రమలు మెల్లగా క్రమేణా తొలగిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ 2 పడకల గదుల ఇల్లు విషయం కానివ్వండి, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ విషయంలో కానివ్వండి, KG to PG ఉచిత నిర్బంధ ఆంగ్ల మాధ్యమంలో CBSE సిలబస్ ద్వారా వారికి గురుకుల పాఠశాల నిర్మాణం చేస్తారు. 3 విద్యా సంవత్సరాలు అయిపోయినాయి. అది ఎక్కడ కూడా అమలుకు సాధ్యం కావటం లేదు. ఇటువంటి అనేక అంశాలు 12% ముస్లిం రిజర్వేషన్ అమలుకు సాధ్యం కాదు. ఓటు బ్యాంక్ రాజకీయాల భాగంగా ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు. 12% గిరిజనులకు రిజర్వేషన్ అన్నారు. ఈరోజు ఇవన్నీ విషయాలు చూసిన తర్వాత కేవలం ఓట్ల కోసం ఈ హామీలు వాగ్దానం ఇచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ మీద భ్రమలు తొలగిపోతే కాంగ్రెస్ మీద ప్రజలకు విశ్వాసం లేదు. టీఆర్ఎస్ మీద భ్రమలు తొలగిపోతే, టీఆర్ఎస్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంతకుముందు రూలింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఉంది. తర్వాత మీరున్నారు, మీకన్నా రాష్ట్రంలో ఎంఐఎం ఇప్పుడు బలపడుతుంది. కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి ఈరోజు దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 0, దేశవ్యాప్తంగా ఇవాళ 40 సీట్లకు పరిమితమైంది. 400 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ 40కి పరిమితమైంది. చాలా రాష్ట్రాల వల్ల అధికారం కోల్పోయింది. తెలంగాణ మీకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి, వాళ్ళకి ఇప్పటివరకు ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఏ రకంగా ఇవాళ తెలంగాణలో కూడా నాయకత్వంలో సమన్వయ లోపంతో ఒకరి కాళ్ళు ఒకరు బట్టి ఏ రకంగా లాక్కుంటున్నారో చూస్తున్నారు. ప్రజలు కూడా 10 సంవత్సరాల అవినీతి పాలన,
ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర హయాంలో ఏ రకంగా తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టి ఈ తెలంగాణలో ఉండే ప్రభుత్వ భూములను ఏ రకంగా దారాదత్తం చేశారు, ఈ ప్రాజెక్టుల పేరు మీద ఏ రకంగా దోపిడీ జరిగింది ప్రజలు మర్చిపోలేకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే పరిస్థితి చూస్తున్నారు కదా. వరంగల్లో ఉప ఎన్నిక, మెదక్లో ఉప ఎన్నిక, కార్పొరేషన్ ఎన్నికలు, ఇవాళ బీజేపీ తర్వాత ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా నరేంద్ర మోడీ పాలన ఒకవైపు, ఆ తర్వాత బీజేపీ పట్ల ఉన్నటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో మేము ఈ రాజకీయ శూన్యత ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని భర్తీ చేయడానికి మేము మా కార్యక్రమం ఉధృతం చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను మాకు మరి పార్టీ నిర్మాణానికి అనుకూలంగా మలుచుకునేందుకు ఉద్యమాలు, పోరాటాల ద్వారా పార్టీని బలోపేతం చేస్తాం. బీజేపీ టీఆర్ఎస్ దోస్తీ జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఒకవేళ రాష్ట్రంలో మంత్రి పదవి వస్తే లక్ష్మణ్ గారికి వస్తున్న మధ్య చర్చ జరిగింది. మీరు ఆ విషయంలో సాఫ్ట్గా ఉన్నారా టీఆర్ఎస్తో? ఇవన్నీ ఊహాజనితమైనటువంటి వార్తలు. ఎందుకంటే మీరు ఒకసారి టీఆర్ఎస్ చరిత్ర చూసినట్టయితే ఏనాడు కూడా బీజేపీతో ఇవాళ కలిసి ఎన్నికల పోటీ చేసిన దాఖలాలు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీలో కలిసి పనిచేశాం, అనేక ఉద్యమాలు చేశాం. కానీ ఎన్నికలు వచ్చేసరికి చేశారు కదా, ఎప్పుడు మేము చేయలేదు. టీఆర్ఎస్తో ఎప్పుడు చేయలేదు. టీఆర్ఎస్ తెలుగుదేశంతో కలిసి చేసింది. తెలుగుదేశంతో మా కుటుంబంలో భాగంగా కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, అదే రకంగా మజ్లిసు, తెలుగుదేశం కలిసి పోటీ చేసింది. టీఆర్ఎస్ కాంగ్రెస్తో జత కట్టింది. కానీ ఏనాడు కూడా బీజేపీతో జత కట్టలేదు. భవిష్యత్తులో కట్టే పరిస్థితులు, అటువంటి అవకాశం కూడా లేదు. మరి వాళ్ళు కేంద్రంలో చేరుతారని, మీరు రాష్ట్రంలో చేరుతారని ఎందుకు ఊహాగానే వచ్చాయి అట్లా? అవన్నీ వార్తలు. ఇవాళ మాకు కేంద్రంలో మాకు కావాల్సిన సంఖ్యాబలం ఉంది. 283 ఇవాళ అతి పెద్ద పార్టీగా స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఇవాళ టీఆర్ఎస్ మాతో జత కలవాల్సిన పరిస్థితులు, అటువంటి అవకాశం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పనితీరు చూసిన తర్వాత ఒకవైపు ఇవాళ మతోన్మాదమైనటువంటి మజ్లిస్ పార్టీని సంకల్లో పెట్టుకొని ఏ రకంగా ఇవాళ మరి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుందో ప్రజలు గమనిస్తున్నారు. అటువంటి టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ జత కలుస్తుందో, టీఆర్ఎస్ లేకపోతే కేంద్రంలో వాళ్ళు భాగస్వాములు అవుతుంది, అటువంటి ఆలోచన లేదు. ఇవాళ రేపు తెలంగాణ ఎదగాలనుకుని కోరుకునే మేము టీఆర్ఎస్తో జత కలిసే పరిస్థితి రాదు. బీజేపీ మతాన్ని నమ్ముకోకుండా తెలంగాణలో మీరు ఏ అస్త్రంతో ముందుకు పోవాలనుకుంటారు? మీరు మతాన్ని నమ్ముకోవట్లేదా, హిందూ మతాన్ని? బీజేపీ యొక్క నినాదం, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. ఆ సబ్కా సాత్లో అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, యువకులు అందరి యొక్క అభివృద్ధి కోసం అందరితో కలుపుకొని భాగస్వామ్యం చేసేదే మా నినాదం. కాబట్టి ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి బీజేపీ వ్యతిరేకం కాదు. అన్ని వర్గాలను బీజేపీకి చేరువ చేసేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఇంకా ఏ వర్గాలకైతే మా పట్ల అపోహలు ఉన్నాయో, ఏ వర్గాలు ఇంకా బీజేపీకి చేరువ కాలేదో వాటి మీద దృష్టి సారిస్తాం. వాళ్ళ సమస్యల పరిష్కారానికి, వాళ్ళ విశ్వాసం పొందే రీతిలో మా పనితీరు భవిష్యత్తులో ఉంటుంది. సార్, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అక్కడ వర్గపోరు ఉందన్నారు. మీ పార్టీలో నాయకులందరూ ఒకే తాటిపై ఉన్నట్ట? మా దగ్గర సమష్టి నిర్ణయాలతోనే పనిచేస్తుంది. అధ్యక్షుడే సెంటర్ పాయింట్ కాదు, అధ్యక్షుడే పార్టీ నడిపించే పరిస్థితి మా పార్టీలో ఉండదు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలు కానీ, కుటుంబ పాలన కానీ, కుటుంబ రాజకీయాలు కానీ ఏమాత్రం కూడా మా పార్టీలో అటువంటిది అవకాశం లేదు. సామాన్య కార్యకర్త కూడా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, సామాన్య కార్యకర్త జాతీయ స్థాయి అధ్యక్షుడు కావచ్చు. ఇవాళ మీరు అమిత్ షా ఒక సామాన్య కార్యకర్త. ఇది మిగతా పార్టీలో సాధ్యమైంది. కాబట్టి మిగతా పార్టీలో పలానా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికే ఇవాళ వాళ్ళు అందలం ఎక్కిస్తున్నారు. కొడుకు తర్వాత మనమల్ని కూడా ఇప్పటి నుంచి తయారు చేస్తున్నారు. అటువంటి సంస్కృతి బీజేపీలో లేదు. కాబట్టి కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది, గౌరవం దక్కుతుంది. వాళ్ళే అన్ని మరి పార్టీలో ఉన్నటువంటి అందరితో సమన్వయంతోనే పనిచేసేది సమిష్టి నిర్ణయాలకే ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మణ్ గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలామంది బయట నుంచి నాయకులు మీ పార్టీలోకి వచ్చారు. కానీ బయట నుంచి వచ్చినటువంటి నాయకులను ఎవరిని కూడా ఈ ఉన్న పార్టీలో ఉన్న 3-4 ఉండనివారు, బయట పంపిస్తారని ఒక అపవాదం మీ పార్టీ మీద. అట్లది వాస్తవం కాదు ఇప్పుడు. ఎందుకంటే కేవలము ఎన్నికల కోణంలో వచ్చి లేదా గెలుపు కోసము, ఎమ్మెల్యే పదవుల కోసము, ఎంపీల పదవి కోసము వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఆ రకంగా కాకుండా పార్టీకి పనిచేసి పార్టీ ద్వారా ప్రజలకు చేరువ కావాలని పార్టీ సిద్ధాంతాలు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరు కూడా పార్టీకి దూరం కాలేదు. చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తుంది, ఒక రకంగా ఏపీతో పోలిస్తే వివక్ష చూపిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఉదాహరణకి కరువు సాయం కావచ్చు, ఇంకొన్ని కావచ్చు. మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఎట్లాంటి సాయం చేయించగలుగుతారు? గారు, మీరు మొన్న శాసనసభ సమావేశాలు చూశారు. నా బడ్జెట్ స్పీచ్ సందర్భంగా నేను నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందనేది వరుస క్రమంలో పెట్టి చదివాను. ఒక్కదాన్ని కూడా ఎవరు విభజించరు. నేను చెప్పినటువంటి పథకాలు, కార్యక్రమాలు 1,00,000 కోట్ల పైగా
ఈ పాటికే ఈ నిధులు తెలంగాణకు వచ్చి ఉన్నాయి. అదే రకంగా మీరు ఇంకొక విషయం చెప్పారు, కరువు 791 కోట్ల రూపాయలు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సహాయం ఎప్పుడు కూడా కరువు వచ్చిన ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్కు దక్కలేదు. మహా అంటే 300-400 కోట్లకు మించి రాలేదు. ఈసారి తెలంగాణ రాష్ట్రానికి, చిన్న రాష్ట్రానికి 231 మండలాలు కరువు మండలాలు ప్రకటిస్తే ఇవాళ 790 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర బీజేపీది. అదే ఆంధ్రప్రదేశ్కు 400 కోట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇవాళ మీరు చూశారు మన రాష్ట్ర ప్రభుత్వం FRBM అంటే రుణ పరిమితిని 3 నుంచి 3.5% పెంచాలని విజ్ఞప్తి చేస్తే ఇవాళ ఒప్పుకున్నది. అటువంటి సాంకేతిక అంశాలకు కూడా ఇవాళ సహకరిస్తూ అదనంగా 3,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించిందంటే ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఏ విధంగా ఇవాళ తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో వివరిస్తున్నది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో ఇవాళ పాలించాలనే ఆలోచననే మన ఇవాళ నరేంద్ర మోడీ గారిది. ఎందుకంటే టీమ్ ఇండియా అనేవారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నది నేను చూడను. ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నా కానీ అన్ని రాష్ట్రాలకు నేను ప్రధానమంత్రిని, అన్ని ప్రాంతాల ప్రజలకు నేను న్యాయం చేయాలి, మేలు చేయాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్న వ్యక్తిగా 43,000 కోట్లతో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం ఇవాళ గతంలో ఏనాడు లేనటువంటి విధంగా అంత వేగవంతంగా ఇవాళ ప్రభుత్వం ఇవాళ సాయం చేస్తుందంటే మీరు అర్థం చేసుకో తెలంగాణ పట్ల ఎంత చిత్తశుద్ధితో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రైట్ లక్ష్మణ్ గారు, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే తెలంగాణ నుంచి చాలామంది నాయకులు బీజేపీలో కేంద్ర స్థాయి దాకా పోయినారు, కేంద్రంలో అధ్యక్షులు కూడా అయినారు, 2-3 సార్లు అయ్యారు. కానీ ఇప్పుడు మీరు అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యారు. ఇప్పుడు చెప్పండి, మీ పార్టీ బలపడడానికి నిజంగా ఉన్న అవకాశాలు ఏమున్నాయి? నేను ఇంతకుముందు చెప్పిన కదా, సమస్యలు చాలా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే బయటికి వస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయితేనే మీరు నిలబడతామంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏవైతున్నాయో దాన్ని ఇవాళ ప్రజలు చాలామంది ఎంతైతే గంపడి ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళ ఆశలు బొమ్మయ్యే స్థితికి క్రమేణా ఇవాళ ఈ ప్రభుత్వం నెట్టబడుతోంది. ఇప్పటివరకు అయితే లక్ష్మణ్ గారు ముషిరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితంగా ఉండేవారు, ఒక ఇది ఉండేది మీ పార్టీలో. మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అందరినీ కలుపుకొని పోతారా? నేను ఇంతకుముందు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు 3 సార్లు ఉన్నాను. 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రధానంగా పనిచేశాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని జిల్లాలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తి నేను. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా బాధ్యత తీసుకున్నాను. ఇవాళ మీరు అన్నట్టుగా బాధ్యత పెరిగిన బాధ్యతకు అనుగుణంగా తప్పకుండా అన్ని జిల్లాలు తిరుగుతాను. ఆ రకంగా గ్రామాల నుంచి పార్టీని నిర్మాణం చేసేదానికి కృషి చేస్తాను. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా, రైతులకు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి వర్గాలు, చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వర్గాలు తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 85% జనాభా బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీతో కూడుకున్న ఈ ప్రాంతం. కాబట్టి ఆ వర్గాల యొక్క సమస్యలను ప్రధానంగా ఏ రకంగా శాసనసభలో పదే ప్రస్తావిస్తున్నారో అదే సమస్యలను వాళ్ళ క్షేత్రస్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే రీతిలో ప్రభుత్వం ఒత్తిడి పెంచే దాంట్లో ఆ వర్గాలను సమీకరించి ప్రభుత్వం ఒత్తిడి చేస్తాను. ఆ వర్గాలకు చేరువ చేస్తాను పార్టీని. ఆ రకంగా నా యొక్క మరి క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగు చేస్తాను. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, చాలామంది మీ పార్టీలో నాయకులు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు కూడా ఏవైనా కార్పొరేషన్ పదవులు వస్తాయని చెప్పి నామినేటెడ్ పోస్టుల కోసం కేంద్రం ఇచ్చేటువంటి ఎదురు చూస్తున్నారు. సో ఆ విషయంలో మీకు ఏమైనా ఇప్పటికే ప్లాన్ ఉందా? నా వైఖరి ఏంటంటే నామినేటెడ్ పదవులు ఆశించడంలో తప్పులేదు. కానీ ఇవాళ పార్టీ బలపడాలంటే, పార్టీ నిజంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదాలంటే స్థానిక సంస్థల నుంచి మొదలుకుంటే అసెంబ్లీ, పార్లమెంట్ వరకు కూడా గెలిచేదానికి ఆస్కారం ఉంది. దానికి పోటీ పడమంటున్నాను. ఇవాళ కార్యకర్తలు అనేకమైనటువంటి వాళ్ళ సర్పంచ్లు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ రకంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఇవన్నీ కూడా ఇన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల కోసం పోటీ పడమంటున్నాను. ఆ ఖాళీలు పోటీ పడి అభివృద్ధి సాధించుకోండి. ఆ తర్వాత నామినేట్ పోస్ట్ కోసం మాట్లాడుతుంది. ఖచ్చితంగా నామినేట్ పోస్ట్ కొంతమంది ఇవాళ ఎలక్టోరల్ పాలిటిక్స్లో అంటే ఎన్నికల రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తులు అవుతున్నారో వారి కోసం తప్పకుండా ఇటువంటి నామినేట్ పోస్ట్ రావాల్సిందే. వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. చాలా రోజుల నుంచి మీ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. 2019 ఎలక్షన్కి లక్ష్మణ్ గారు సికింద్రాబాద్ ఎంపీగా వెళ్తారన్నట్టు ఒక చర్చ ఉంది. మీరు ఇప్పటి నుంచి ఏమైనా ఆలోచిస్తున్నారా? అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. అటువంటి ఆశయాలతోనే పనిచేస్తున్నాను. నా ఆలోచన ఆశయంలో కూడా కేంద్రంలో ఇవాళ జాతీయ అధ్యక్షుడు ఏ నమ్మకంతోనైతే నాకు ఈ బాధ్యత ఇచ్చారో తెలంగాణ నుంచి మరి అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు గెలిపించి మోదీ ప్రభుత్వంలో తెలంగాణ ఎంపీలు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు బీజేపీ ద్వారా అందేదానికి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తాను. అంతే తప్పితే వ్యక్తిగతంగా నేను నా కోసం అంటూ పనిచేసేటువంటి ఆస్కారం లేదు, అవకాశమే లేదు. ఖచ్చితంగా మరి పార్లమెంట్ సభ్యులు గెలిపించడంతో పాటు 2019లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఇవాళ అధికార పార్టీకి
తీర్చేది నిర్మాణం చేసేటువంటి స్థితిలో ఆ దిశలో నేను పనిచేస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరొకటి కలుద్దాం. స్టే ట్యూన్డ్.